హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. అందరూ టైం టేబుల్ అడుగుతున్నారు కండి, డైలీ టార్గెట్స్ టైం టేబుల్ అడుగుతున్నారు. సో నేననేది టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఆన్ ద ప్రాసెస్లో ఉంది. సో మనకు ఉన్న టైం వచ్చేసి ఏప్రిల్ 1 నుంచి మనం స్టార్ట్ చేస్తే, ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేస్తే మనం ఎగ్జామ్ డేట్స్ అన్నవి 2 జూన్ అనుకున్నాం కదా. సో ఈ జూన్ 2 మనం వదిలేస్తే, అంటే జూన్ 1, 2 ఆ 2 డేస్ వదిలేస్తే మనకి ఏప్రిల్, మే 31 వరకు ఉంటుందండి. ఓకే, మే 31, 2025 అంటే మనకుంది ఏప్రిల్ మంత్లో 30 డేస్ అండ్ మే మంత్లో 31 డేస్. అంటే 30 డేస్ వేసుకుందాం, 1 డే ముందులేండి. సో 30 డేస్ అంటే మనకు ఓవరాల్గా ఉండే 60 డేస్. మన ఎగ్జామ్కి, మన ఎన్టీపీసీ ఎగ్జామ్కి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న డేట్ జూన్ 2 నుంచి ఎగ్జామ్స్ మనకు కనుక స్టార్ట్ అయితే మనకు టోటల్గా ఉన్నది 60 డేస్ ఫర్ ఎన్టీపీసీ. అది కూడా గ్రాడ్యుయేట్ లెవెల్ అండి. గ్రాడ్యుయేట్ లెవెల్కి మాత్రమే. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది ఇంకా డేట్ అనేది తెలీదు. సో మేబీ గ్రాడ్యుయేట్ లెవెల్కి అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు చూసుకుంటే 60 డేస్ ఉంది కదండి. సో ఫస్ట్ అయితే నేనైతే 30 డేస్కి అనేది మన టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ డైలీ టార్గెట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ 30 డేస్కి డైలీ టార్గెట్స్. ఈసారి నేను టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నానంటే, సో అన్నీ కవర్ అయ్యేటట్టు మొత్తం మనకి రీజనింగ్, మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ అండ్ స్ట్రాటజిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ స్ట్రాటజిక్ జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ అయిపోతే మనం జాగ్రఫీ కానీ ఆర్ పాలిటీ కానీ యాడ్ చేసుకుందామండి. సో ఇవి ఎందుకంటే ఫస్ట్ స్ట్రాటజిక్ జీకే నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా ఎక్కువ మార్క్స్ వస్తాయి. తర్వాత మనం చూసుకుంటే జాగ్రఫీ అండ్ పాలిటీ నుంచి వస్తాయి. మీకోసం చూపిస్తాను. ఇంతకుముందు నేను ప్రీవియస్గా కూడా చెప్పాను అసలు ఫస్ట్ ఏది ప్రిపేర్ చేద్దామని టార్గెట్స్ నేను చూపిస్తాను అండి. సో ఇక్కడ చూసారు కదా, జనరల్ అవేర్నెస్కి 40 మార్క్స్కి ఏమేమి ఉంటాయి అండ్ ఇది ఒక సపరేట్ వీడియో చేశానండి. ఎవరైనా చూడకపోతే చూడండి, ఐకార్ట్లో ఇస్తాను చూడండి. స్ట్రాటజీ జీకే 10 to 11 మార్క్స్ వస్తాయి. హిస్టరీ 7 to 8 మార్క్స్. బట్ హిస్టరీ అనేది చాలా హ్యూజ్గా ఉంటుందని, చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను అది కొంచెం పక్కన పెట్టాను. కరెంట్ అఫైర్స్ 10 to 12 మార్క్స్ వస్తాయి. సో మనం స్ట్రాటజిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, తర్వాత జాగ్రఫీ, తర్వాత పాలిటీలో కూడా మనం అన్నీ ఏం చదవమండి. నేనైతే చాయిస్ వైజ్గా చూస్తాను. అంటే ఎలా అంటే కొన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి ఏ టాపిక్ నుంచి వచ్చాయో చూసుకొని అవి మాత్రమే ప్రిపేర్ అవుతాను. ఇంకా మనకి టైం ఉంటే హిస్టరీ నుంచి కూడా ప్రీవియస్ ఇయర్ నుంచి ఏ టాపిక్ నుంచి వచ్చాయో అవి మాత్రమే ప్రిపేర్ అవుదాం. సో ఇలా అన్నీ కవర్ అయ్యేటట్టు 30 డేస్కి మాత్రమే వేస్తున్నానండి. ఫస్ట్ 30 డేస్కి. సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ అవుతాయి. మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ అవుతుంది. మనం అంటే మొత్తం మన రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ మొత్తం కవర్ అయిపోతుందండి. అండ్ స్ట్రాటజిక్ జీకే కొంచెం స్ట్రాటజిక్ జీకే కవర్ అవుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్లో కొన్ని పార్ట్స్ కవర్ అవుతాయి. పాలిటీలో నేను చెప్పాను కదా, ఇంపార్టెంట్ వరకు చూసుకొని అవి మాత్రమే చదువుతామని, అవి కవర్ అవుతాయి. అండ్ హిస్టరీలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు చూసుకొని ప్రీవియస్ ఇయర్గా ఏ పాయింట్ నుంచి మనకి ఎగ్జామ్కి అడుగుతున్నారో చూసుకొని అవి మాత్రమే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓవరాల్గా అయితే మనకి కరెక్ట్గా కవర్ అయ్యేదైతే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అనేది మ్యాథ్స్ అన్ని మొత్తం అర్థమెటిక్ మొత్తం కవర్ అయిపోతుంది. సో మనకి అక్కడ నుంచే 60 మార్క్స్ వస్తాయి కదా. సో అందుకని ఫస్ట్ 30 డేస్, ఇంకా మనకి బ్యాలెన్స్ ఇంకో 30 డేస్ ఉంటాయండి. సో ఆ 30 డేస్ అనేది మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఫస్ట్ ఈ 30 డేస్కి అనేది, సో మనకి ఏప్రిల్ 1 నుంచి అయితే డే 1 టార్గెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీకు దానికి రిలేటెడ్ నా వర్క్ అయినంత వరకు నేను వీడియోస్ అనేది చేస్తాను. అంటే క్లాసెస్ కూడా చేయడానికి ట్రై చేస్తానండి. డైలీ టార్గెట్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ డైలీ టార్గెట్ వీడియో అనేది ఎప్పుడు పోస్ట్ చేయాలనేది, అంటే టైం చెప్పండి, ఏ టైంలో పోస్ట్ చేయాలనేది. అంటే
ఈరోజు డే 1 అయితే ఈరోజు మార్నింగ్ పోస్ట్ చేయమంటారా? ఆర్ ఎస్టర్డే ఈవినింగ్ ఆర్ నైట్ పోస్ట్ చేయమంటారా అనేది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో మీరు అలా చెప్తే నేను ఆ టైంలోనే పోస్ట్ చేస్తానండి. అంటే ఎస్టర్డే నైట్ పోస్ట్ చేస్తే మీరు మార్నింగ్ అది చదువుకోవడానికి మీరు ప్రిపేర్ అవుతారు కదా. సో ఆ డే అంతా చదువుతారు. అండ్ నైట్కి మళ్ళీ నేను ఇంకో డే 2 వీడియో పోస్ట్ చేస్తే డే 2 వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వీడియో ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది కదా. సో అది మీకు ఎర్లీ మార్నింగ్ ఏ టైంలో కూడా టైం చెప్పండి, ఏ టైంలో పోస్ట్ చేయమంటారనేది. సో కొంతమంది 4కి లేస్తారు, కొంతమంది 5 AM లేస్తారు, కొంతమంది 6 AM లేస్తారు, కొంతమంది నైట్ అవుట్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో దానికోసం అండి ఎప్పుడు ఏ టైంలో పోస్ట్ చేయమంటారో చెప్పండి, నేను ఆ టైంలో పోస్ట్ చేస్తాను వీడియో అనేది. మెజారిటీ టైం ఏదొస్తే అదే పోస్ట్ చేస్తానండి. సో అందరూ అనేది టైం అనేది కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇదైతే ప్రస్తుతానికి ఈ 30 డేస్కి నేను వేస్తున్న స్ట్రాటజీ అండి. సో ఇంకొక 30 డేస్ మనకి బ్యాలెన్స్ ఉంటుంది. సో ఆ 30 డేస్లో మనం ఏం కవర్ చేయాలనేది ఈ 30 డేస్ అయిపోయాక చూద్దామండి. మీకు ఒకసారి నేను ప్లాన్ కూడా చూపిస్తాను. అందరూ ప్రాసెస్లో ఉందండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నేను చూపిస్తాను అండి. ఇదిగో చూడండి. సో ఇలా అయితే ఉంది ప్లాను. ఇంకా అందరు ప్రాసెస్లోనే ఉందండి. ఇంకా అంటే మనకి రీజనింగ్, అర్థమెటిక్ అండ్ స్ట్రాటజీకి అయితే కవర్ చేశాను. బట్ కరెంట్ అఫైర్స్ ఏమి ఇవ్వాలి, పాలిటీ అనేది ఏ టార్గెట్స్ పెట్టాలనేది ఇంకా తెలియలేదు. సో ఇంకా ఉంది. సో ఈ గ్యాప్స్ వదిలాను కదా, ఈ గ్యాప్స్ అనేవి ఫిల్ చేసి మనకి April 1 నుంచి అయితే మనకి డైలీ టార్గెట్స్ అనేది పోస్ట్ అవుతుందండి. ఇప్పటికైతే డే 14కి మనకి ఇచ్చాను. నేను దట్టు మీకు చూపిస్తాను చూడండి. స్మాల్ పోర్షన్సే ఇచ్చాను. ఎక్కువ టైం తీసుకున్న స్మాల్ పోర్షన్స్ అండ్ అన్నీ కవర్ అయ్యేలాగా చేయాలి అండ్ డీటెయిల్గా చేయాలి. సో చూడండి, సింప్లిఫికేషన్ ఇచ్చాను, చిన్న చాప్టర్. బ్లడ్ రిలేషన్ చిన్న చాప్టర్. క్లాసికల్ డాన్సెస్ చిన్న చాప్టర్. సో ఇక్కడ ఒకటి కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ ఒకటి కనుక మనం ఫిల్ చేస్తే మన డైలీ టార్గెట్ ఇవి ఫిల్ అయిపోయినట్టు అండి. సో ఇలా అయితే ఉంది టైం టేబుల్. ఫుల్ ఫస్ట్ April కల్లా ఫిల్ చేసేసి మీకు అనేది వీడియో స్టార్ట్ అయిపోతుందండి. సో మీరు చేయాల్సింది ఈ డైలీ టార్గెట్ ఉంది కదా, మన డైలీ టార్గెట్స్ అనేవి ఏ టైంలో పోస్ట్ చేయమంటారు ఒకసారి కామెంట్ చేయండి నాకు. సో దట్ నాకు హెల్ప్గా ఉంటుంది. మీరు ఏ టైంలో పోస్ట్ చేయమంటే ఆ టైంలో పోస్ట్ చేస్తానండి, ఓకేనా. సో ఇది వచ్చేసి మన NTPCకి మనం వేసుకున్న 30 డేస్ టార్గెట్ ప్లాన్ అండి, 30 డేస్కి మాత్రమే. అండ్ ఇక్కడ నేను ప్రిపేర్ చేసేటప్పుడు ఈ టైం టేబుల్ ప్రిపేర్ చేసేటప్పుడు చిన్న మర్చిపోయానండి. ఏంటంటే మనం ఒక 5 డేస్కి అనేది మిడిల్లో ఒకసారి మనం రివిజన్ చేద్దాం. సో యూజ్ఫుల్గా ఉంటుంది 5 డేస్ కానీ 10 డేస్ కానీ. సో అది మనం 5 డేస్కే చేద్దామండి. మనకు ఒకసారి రివైజ్ అయిపోతే మళ్ళీ ఈ 5 డేస్ డే 5th అయిపోయాక 6th డే రివిజన్ చేసామంటే మనకి ఇంకా బాగుంటుంది. సో అది నేను ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో వీడియోలో ఎలాగో మెన్షన్ చేస్తానులేండి. సో టార్గెట్స్ అనేవి పోస్ట్ చేసినప్పుడు ఎలాగో మెన్షన్ చేస్తానులేండి. సో అప్పుడు మీకు తెలుస్తుంది ఈజీగా. సో మీరు చేయాల్సిందల్లా అసలు ఈ టార్గెట్స్ అనేవి ఎప్పుడు పోస్ట్ చేయాలో నాకు చెప్పండి, ఓకేనా. సో ఇది వచ్చేసి నా 30 డేస్ ప్లాన్ అండి, 30 డేస్ ప్లాను. ఓకే, మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్స్ తొందరగా వస్తున్నాయి. నాకు తెలిసి అందరు చాలా డల్గా ఉన్నట్టున్నారు. సో ఇంకా వదిలేసేయండి డల్, కొంచెం మజ్జు అదంతా వదిలేసి సో ఆన్ ద ట్రాక్లోకి వస్తే చాలా బెటర్. సో వీడియోస్కి వ్యూస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది అసలు ఎవరు ప్రిపేర్ అవుతున్నట్టు నాకేం అనిపించట్లేదు. సో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేయండి, 2 monthsే ఉన్నాయి. సో వేకప్ అండ్ ప్రిపేర్, ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, నాకు ఏదైనా సజెస్ట్ చేయాలన్నా, మీకు ఎలా అన్నా ఇంకేమన్నా ఇంకా నేను ఏమైనా ప్రొవైడ్ చేయాలన్నా ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఆల్ ద బెస్ట్ అందరికీ.